మీలో ఎంతమందికి పన్నీర్ అంటే ఇష్టమో కమెంట్ చేసేసేయండి. నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి కూడా అలవాటే లేదనమాట మాకు. కానీ మా ఖుషి ఎక్కడ చూసిందో ఏమో గానీ పన్నీర్ కర్రీ చేయమని ఊరికే అడుగుతూనే ఉంది. మాకు ఇక్కడ పన్నీరు బయట దొరకదనమాట. అందుకే నేనే పాలతో ఇంట్లో అయితే చేసేసాను. ఒక హాఫ్ లీటర్ పాలతో చేశాను. చూసారా ఎంత కొంచెం వచ్చిందో. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే టొమాటోస్, ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, మొగ్గ, అలాగే జీడిపప్పు ఇవన్నీ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పన్నీర్ని అయితే నేను చాలా చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను. మా పిల్లలకు కూడా ఫస్ట్ టైం పెడుతున్నాను. తింటారో తినరో ఎలా ఉంటుందో ఏమోనని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసేసాను అనమాట. ఇందాక మనం ఫ్రై చేసుకున్న వాటిని నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. బాండిల్లో ఆయిల్ వేసేసుకొని ఈ పేస్ట్ని ఎత్తి ఫ్రై చేసేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత వాటర్ వేసేసుకొని ఇంకాసేపు ఉడకనిచ్చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే అంతే, పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే దీన్ని రోటీలతో అయితే ప్యారప్ చేసేసాను. ఫస్ట్ టైం తింటున్నా, ఎలా ఉంటుందో ఏమో, మా పిల్లలకి నచ్చుతుందో లేదో అన్న భయంతో అయితే స్టార్ట్ చేసేసాను. మీరు నమ్ముతారో నమ్మరో మళ్ళీ ఎప్పుడెప్పుడు పన్నీర్ కర్రీ చేసుకొని తిందామా అనిపిస్తుంది నాకైతే. నాలా మీలో ఎవరైనా పన్నీర్ని హేట్ చేసే వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా పన్నీర్కి ఫ్యాన్ అయిపోతారు, అంత బాగుంటుంది.